థియేటర్ల బంద్ గురించి కానీ దేని గురించి కానీ కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటున్నారు? కాదు నా నేను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇది ఇట్ వాజ్ మిస్గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా. డెఫినెట్గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా. ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పని అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకులు వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే కనుక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ 1 తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఏది 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది. అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు, ఆటోమేటిక్గా మీరు వేసేస్తారు. మీకేముంటుంది, న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేసారు. న్యూస్ వేసేటప్పటికి అది క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎస్, ఈజీనే డిప్యూటీ సీఎం అండి, నాట్ ఏ జోక్. మామూలుగా అవ్వలేదుగా. తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి. పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు, నేను అతను సపోర్ట్ చేస్తానని మీరు అనుకోవద్దు. అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్. ఇలా ఎప్పుడు జరగకూడదు. మంచిదే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం 100% ఒక మంచి డిసిషన్.